హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా. వాగ్దాన సమయం ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మేరు మన్నా. ఈరోజు బంగారు వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్వదించబడదాం రండి. మరి యెషయా గ్రంథం 30:18 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. ఐజియా 30:18. Yes, the Lord longs to be gracious to you. Therefore, He will rise up to show you compassion. దేవునికి మహిమ కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యొక్క కనికరాన్ని, ఆయన యొక్క దయను నీకు చూపాలనట ప్రభువు ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడంట. అంటే ఏమిటంటే ఇక్కడ పిల్లరా, దుష్టులకు కలిగే శిక్షను ఆయన మరి ఆ శిక్షలో నుంచి వారు మారు మనసు నుండి తప్పించబడాలని శిక్షను పంపించకుండా ఆలస్యం చేస్తున్నాడు. అలాగని ప్రభు అన్యాయస్తుడు కాదండి. ఆయన న్యాయము జరిగించటానికి, న్యాయం ఆయనను బలవంతం చేసినప్పుడు దానిని తప్పకుండానే ఆయన జరిగిస్తాడండి. కానీ ప్రియులారా, శిక్షించడంలో ఆయన ఇంకా వెనుకడుగు వేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే అవకాశాలు మనకు అనుగ్రహిస్తూనే ఉంటారు మారు మనసు పొందడానికి. ప్రియ దేవుని బిడ్డలారా, దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేస్తున్నాడట. అంటే అవకాశం ఇస్తూ ఉన్నాడు, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏ చిన్న అవకాశం ఇచ్చినా వీరు వినియోగించుకొని ఈ యొక్క శిక్ష నుంచి తప్పించబడతారు కదా అని చెప్పి ప్రభు నీ నా యందు కనికరాన్ని చూపిస్తున్నాడు. ఎంత ప్రేమ అండి, ఎంత జాలి చూపిస్తున్నాడో చూసారా. మనుషులు ఒక్కసారి తప్పు చేస్తే జీవితం అంతా తప్పును ఎత్తిపెట్టి చూపిస్తూనే ఉంటాం కదా. అయితే నీ నా దేవుడు మన తప్పులన్నింటినీ కూడా తన వీపు వెనుక వేసుకున్నాడు. మన పట్ల శిక్షించటం మాని మన పట్ల దయ చూపించాలని చెప్పి ఆయన నిరీక్షిస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడట. ఎంత దయగలిగిన దేవుడు. ఎస్, అవునండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము ఉండునని చెప్పి మనము పాడుకుంటూ ఉంటాం కదా. ఆయన దయను బట్టి మనం ఇలాగ బ్రతికి ఉన్నామండి. ప్రియులారా, మనం కీర్తన గ్రంథంలో చూస్తే 33వ అధ్యాయంలో మరి 5వ వచనం, ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉంది. దేవుడు నీతి న్యాయాలను ప్రేమించేవాడు, న్యాయాన్ని జరిగించేవాడు. అంటే శిక్షించవలసి వచ్చినప్పుడు న్యాయ ప్రకారంగానే శిక్షిస్తాడు. అయితే ప్రియులారా, శిక్ష నుంచి తప్పించుకోవడానికి నీవు చేయవలసిన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. సరిచేసుకుంటే దీవించబడతాము, లేకపోతే శిక్షకు గురి అవుతూ ఉంటాము. ఆయన న్యాయానికి మనము తల వంచవలసిందే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయామయుడైన దేవుడు ఇచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగం చేసుకుని మారు మనసు పొందాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. 25వ కీర్తన 9వ వచనం కూడా చూస్తే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గంలో దీనులకు నేర్పును అన్నమాట మనం చూస్తున్నాం. అంటే దీనులకు తన మార్గాలను నేర్పించి సరైన త్రోవలో నడిపించి శిక్షణ చేస్తూ ఉంటారు, క్రమపరుస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు అవకాశాలను కలిగిస్తూ ఉంటారు. ఈ ప్రభు మన కొరకు చేసిన ఈ మార్గాలన్నింటినీ వినియోగించుకుని న్యాయంగా, నీతిగా, యథార్థంగా జీవించడానికి ప్రియులారా, దేవుని దయను మనం సంపాదించుకోవడానికి బ్రతికి ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. 145వ కీర్తన 8వ వచనంలో అంటాడు కదా, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కృపలన్నింటినీ కూడా మన పట్ల చూపిస్తూ ఉన్నాడు, దీర్ఘశాంతం చూపిస్తూ ఉన్నాడండి. శిక్షించడం చిటికలో పనే, కానీ ప్రియులారా రక్షించడానికి ఆయన ప్రణాళిక అంతటినీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడండి. నీవు నేను మారు మనసు పొందాలని, రక్షణకు సమీపంగా రావాలని, రక్షణలో నిలిచి ఉండాలని, రక్షణ భాగ్యాన్ని పొందుకోవాలని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూ ఉన్నాడండి. దయ చూపవలెనని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడట. ఇది గొప్ప వాగ్దానం అండి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన నీ పట్ల చూపుతున్న ఈ దయను నీవు నిరర్ధకం చేసుకోవద్దని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను.
ఈ వాగ్దానం స్వీకరించండి. ఆయన దయచేత నింపబడండి, ఆయన దయచేత కప్పబడండి, దీవెనలు పొందుకోనండి. కృపలో వర్ధిల్లింప చేయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా అలాగూ నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దినం బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు ప్రసాదించును గాక. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. 27వ కీర్తన 5వ వచనంలో, ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన తన పర్ణశాలలో దాచే దేవుడు, మనలను దాకోపెట్టి పిల్లరా మనలను దీవించే దేవుడుగా ఉన్నాడండి. మనల్ని ఆయన తన రెక్కలతో కప్పుతాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దివ్యమైన ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తాడని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల దేవుడుగా మా బిడ్డలను దర్శించి దీవించి ఆశీర్వదించి అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను. నీ కృపలో భద్రపరచండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. నీవే దేవుడవుతండి, నీకంటే మాకెవరున్నారు నాయన. నీకు అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది కూడా లేదు ప్రభా. నీకు స్తోత్రం. దయచూపవలె నువ్వు ఇంకా ఆలస్యం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. నాయన ఈ వాగ్దానాన్ని మేము స్వీకరిస్తున్నాం ప్రభా. నీ దయను మేము కోరుకుంటున్నాం తండ్రి. నాయన నీవు దయాదాక్షిణ్య పూర్ణుడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. నీ దయలో మేము నాయన తండ్రి వర్ధిల్లడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఈ దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీతి న్యాయం యథార్థత కలిగి బిడ్డలు జీవించడానికి కృప చూపించండి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకులు, చింతలు, వ్యాధులు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు నలిగిపోతుంటే రక్షించండి, దయ చూపించండి, కనికరించండి ప్రభు. నాయన నీ దయని బిడ్డలపై కృమ్మరించమని వేడుకొంచున్నాను తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీవు శిక్షించే దేవుడవు కానీ ప్రభు నాయన న్యాయం కనపరిచే దేవుడవు తండ్రి. నాయన శిక్ష నుంచి మమ్మల్ని తప్పించడానికి నువ్వు నిత్యము పోరాడుతున్నావు రాజా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నీ కార్యాలు మా పట్ల జరిగించి మహిమ పొందుకోమని దేవా. చీకులో, చింతలో, వ్యాధులు, కష్టాల్లో ఉన్న వారందరికీ విమోచన దయచేసి మహిమ పొందుకోమని దేవాని మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో బిడ్డలను నింపండి. ప్రతి సమస్యలను బాపండి. యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని అన్యోన్య సహవాసము బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.